హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ -624 పాయింట్స్ డౌన్ అయి 81,551 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 -174 పాయింట్స్ డౌన్ అయి 24,826 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి -2119 పాయింట్స్ డౌన్ అయి 55,352 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఒక ఐటీ సెక్టర్, ఎఫ్ఎంసీజీ అంటే ఆటో స్టాక్స్ మాత్రమే, ఆ ఇండెక్సెస్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఎందుకు మార్కెట్స్ ఈ సెగ్మెంట్లో మాత్రమే పాజిటివ్గా ఉన్నాయనే చూద్దాం. అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ విషయానికి వస్తే ఏంటంటే యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా నిన్న క్లోజ్గా ఉన్నాయి. దానికి వాళ్ళు యుఎస్లో ఒక మెమోరియల్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కానీ మార్కెట్స్ క్లోజ్గా ఉన్నాయి. ఈ రోజు డౌ ఫ్యూచర్స్ అనేవి 599 పాయింట్స్తో పాజిటివ్గా ఉంది. ఎందుకు పాజిటివ్గా ఉందంటే ట్రంప్ గారు యూరోపియన్ యూనియన్ పైన టారిఫ్స్ ఏదైతే వేస్తున్నారో దాన్ని జూలై 9th వరకు పోస్ట్ పోన్ చేశారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జూలై 9th లోపు మేము స్ట్రాంగ్గా సొల్యూషన్ ఏందో ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ యుఎస్లో బాండ్ ఈల్డ్స్ అనేవి కూడా స్ట్రాంగ్గా గ్రో అయింది. 4.48%గా గ్రో అయింది. ఈ రోజు ఆయిల్ ప్రైజెస్ అని, క్రూడ్ ప్రైజెస్ అనేది కొంచెం తగ్గింది. అండ్ గోల్డ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగింది. ఈరోజు యుఎస్ డాలర్ వీక్ అవ్వడం వల్ల ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్గా గ్రో అయింది. అండ్ రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్యలో కూడా వార్ కంటిన్యూ అవుతా ఉంది. ఉక్రెయిన్లోని 4 విలేజెస్ని రష్యా వాళ్ళు అక్వైర్ చేశారని చెప్తున్నారు సుమీ రీజియన్లో డ్రోన్స్ అటాక్ వల్ల. అండ్ ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్యలో కూడా వార్ కంటిన్యూ అవుతా ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఏదైతే డ్రోన్స్ ప్రయోగించారో దానివల్ల గాజాలోని సివిలియన్ పీపుల్ చనిపోతున్నారని తెలుస్తూ ఉంది. మన ఇండియన్ న్యూస్ విషయానికి వస్తే ఏంటంటే ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది బాగా జరిగింది కంటిన్యూలో. ఇప్పటికి కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూగానే ఉన్నారు మన ఇండియన్ మార్కెట్లో. డాలర్ వాల్యూ వీక్ అవడం వల్ల ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్గా రికవరీ అవుతుంది. అండ్ మన ఇండియాలో వచ్చేసి యుఎస్ అండ్ ఇండియా మధ్య ట్రేడ్ డిస్కషన్స్ ఏదైతే ఉందో అది జూలై 1st లోపు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఆర్బీఐ కూడా రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా ఉంది. 50 basis pointsగా తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఈ ఆర్బీఐ రేట్ కనుక తగ్గిస్తే రియల్ ఎస్టేట్ అనేది స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కంట్రీలో. అలాగే ఏదైతే గ్రోత్ స్లో అయిందో అది ఇంకా పుష్ అవుతుంది. అండ్ ఈ రోజు మార్కెట్ నెగిటివ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా వీక్గానే ఉన్నాయి యూరోపియన్ యూనియన్ టారిఫ్స్ వల్ల. అండ్ యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అనేది కూడా బాగా పెరిగింది. దానివల్ల ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా తీసుకెళ్లి మళ్ళీ యుఎస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ నిఫ్టీ 50 ఏదైతే కంపెనీలు ఉంటాయో అవి Q4లో రిజల్ట్స్ అనేది స్లోగా పోస్ట్ చేశాయి. ఎవ్రీ ఇయర్ కూడా నిఫ్టీ 50లో ఉన్న కంపెనీలు రిజల్ట్స్ ఏంటంటే 5 to 10% గ్రోత్ చూపించాలి. కానీ ఈ ఇయర్ మాత్రం <6% చూపిస్తున్నాయి. అంటే గ్రోత్లో స్లోగా అయింది. అలాగే రిజల్ట్స్ కూడా వీక్గా ఉన్నాయి. అండ్ ఆర్బీఐ ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్కు ఇంట్రెస్ట్ రేటు డివిడెండ్గా 2.69 lakh crore ఇచ్చిందో అది కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్తున్నారు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 3 lakh crore ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్. ఈ 2.69 lakh crore వల్ల కూడా మార్కెట్ ఈరోజు నెగిటివ్గా ఉండడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఆర్బీఐ కూడా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఆర్బీఐ కూడా బాండ్స్ ద్వారా 36,000 crore మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. ఇది మనకి ఇండియన్ మార్కెట్ ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు మార్కెట్ మెయిన్గా డౌన్ అవ్వడానికి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగింది. బాండ్ ఈల్డ్స్ అనేది కూడా గ్రో అయింది యూఎస్లో. దీనివల్ల ఇండియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. అంటే స్ట్రాంగ్ మాన్సూన్ వల్ల కూడా ఫ్యూచర్లో మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాటా ఎయిర్ బస్ వాళ్ళు ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తున్నారు. H125 అనే హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను టాటా గ్రూప్లో అయినటువంటి టాటా అడ్వాన్స్ సిస్టమ్ వాళ్ళు, అలాగే ఎయిర్ బస్ అంటే లార్జెస్ట్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ కంపెనీ యూరోప్లో అయినటువంటి 2 కంపెనీలు జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఇండియాలో కోలార్ డిస్టిక్లోని వెంబల్ ఇండస్ట్రియల్ ఏరియాలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు. దీనికి కర్ణాటక గవర్నమెంట్కి అప్రూవల్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ కానీ. అండ్ ఈ కంపెనీ మన ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత కంట్రీలో సెల్ఫ్ రిలయన్స్ అవ్వడం మాత్రమే కాదు, ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే హెలికాప్టర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు దానికి ఏమైనా సర్వీస్ రిపేర్స్ వస్తే, మెయింటెనెన్స్ వస్తే కూడా చేస్తారు ఈ ప్లాంట్లో వీళ్ళు. అండ్ ఎయిర్ బస్ వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ 20 yearsలో సౌత్ ఏషియన్ రీజియన్లోనే 500 హెలికాప్టర్స్కి డిమాండ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్లో డెవలప్ చేస్తున్నారు. 2029కి వచ్చేసి మన ఇండియా నుంచి డిఫెన్స్ ప్రోడక్ట్
50,000 crore ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రొడక్ట్స్ ను కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫారెన్ కంట్రీస్ లో ఇండియా ప్రెజెన్స్ అనేది స్ట్రాంగ్ గా బిల్డప్ అవుతుంది ఈ సెగ్మెంట్ లో కూడా. అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 10 హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని చెప్తున్నారు ఈ FY25 లో. అండ్ కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ కంపెనీకి కొన్ని సబ్సిడీలు ఇస్తా ఉంది, లైక్ ల్యాండ్ లో కానీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో కానీ, లైక్ స్టాంప్ డ్యూటీని తగ్గించడం కానీ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించడం కానీ చేస్తారు వీళ్ళు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు. ఈ ప్రాజెక్టుకు గాను గుజరాత్ అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కాంపిటీషన్ ఉంటే కూడా కర్ణాటక గవర్నమెంట్కే అప్రూవల్ వచ్చింది ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి. ఈ ప్రాజెక్టు కోలార్లో రీజియన్లో ఏంటంటే స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానీ, ఫెసిలిటీస్ కానీ చేస్తుంది ఈ కంపెనీ. అండ్ ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు మన ఇండియాకి. అలాగే కంపెనీ కూడా మన ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్ లో ఈ ఎయిర్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవ్వచ్చు నెక్స్ట్ 10 years లో. ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు మన ఇండియాకి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అలాగే బ్లాక్ రాక్ వాళ్ళు ఇద్దరు కలిసి కూడా మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని ఇండియాలో లాంచ్ చేయాలనుకుంటున్నారు. దీనికి గాను సెబీ నుంచి పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు. జియో అంటే ఇదొక రిలయన్స్ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జియో ఫైనాన్షియల్స్. అలాగే బ్లాక్ రాక్ అంటే ఇదొక యుఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్ ఫామ్ చేసి ఇండియాలో మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని లాంచ్ చేస్తారని తెలుస్తోంది. వీళ్ళు అప్రూవల్ కోసం జూలై 26, 2023లో అప్లై చేస్తే వీళ్ళకి ఇప్పుడు సెబీ నుంచి రెగ్యులేటరీ పర్మిషన్ వచ్చిందని తెలుస్తున్నారు. దీని తర్వాత వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతారు జాయింట్ వెంచర్ ఫామ్ చేసి. నెక్స్ట్ ఎయిర్టెల్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఎయిర్టెల్ వాళ్ళు ఏంటంటే ఒక ఓటీటీ ప్యాక్ ని లాంచ్ చేశారు. దీని వాల్యూ వచ్చేసి 279 రూపీస్ అని చెప్తున్నారు వీళ్ళు. ఈ ప్యాక్ లో లైక్ 25 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వస్తాయి. అంటే నెట్ఫ్లిక్స్ కానీ, జియో సినిమాస్ కానీ, అండ్ G5 కానీ, సోనీ కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. ఒకటే ప్లాట్ఫామ్ కింద ప్రీపెయిడ్ రీఛార్జ్ కింద ఈ ప్లాట్ఫామ్స్ అని వస్తాయి. 25 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అని వస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ మధ్యలో ఎయిర్టెల్ అలాగే జియో మధ్యలో కాంపిటీషన్ బాగా పెరుగుతూ ఉంది. ఈ కాంపిటీషన్లో వీళ్ళు నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఇలాంటి ప్లాన్స్ లాంచ్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. శ్రీరామ్ ప్రాపర్టీస్కి ఒక అప్డేట్ ఉంది. ఈ శ్రీరామ్ ప్రాపర్టీస్ అంటే ఇదొక బెంగళూరు బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ షేర్ ఈరోజు 12% పెరిగింది. ఎందుకు పెరిగిందంటే Q4లో దీని ప్రాఫిట్స్ అనేది డబుల్ అయ్యాయి, మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ వచ్చేసి Q4లో FY25లో 48 crore ఉంది. లాస్ట్ ఇయర్ Q4లో FY24లో 20.2 crore గానే ఉంది. రెవెన్యూ కూడా బాగానే జనరేట్ అయింది. ఆపరేషన్స్ నుంచి 35% గ్రో అయింది. ఎబిటా కూడా 11.95% గ్రో అయింది. 3.14% నుంచి 1400 హోమ్స్ అలాగే అపార్ట్మెంట్స్ ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్తున్నారు. బెంగళూరులో అలాగే చెన్నైలో నెట్ ప్రాఫిట్ కూడా FY25లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పోలిస్తే 77.3 crore ఉంది. లాస్ట్ ఇయర్ 75.4 crore గానే ఉంది. రెవెన్యూ కూడా 973.4 crore ఉంది FY25లో. కంపెనీ కూడా డెట్స్ అనేవి కూడా 26% అనేది డౌన్ అయ్యాయని చెప్తున్నారు వీళ్ళు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. రెవెన్యూ ఎబిటా అన్ని కూడా బాగా గ్రో అయింది కంపెనీ సేల్స్ లో కూడా. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీలో వాళ్ళు ఏంటంటే 38.89 lakh షేర్స్ ని వీళ్ళు సెల్ చేశారు సౌత్ ఆఫ్రికన్ బేస్డ్ శాన్లామ్ కంపెనీకి. ఈ కంపెనీకి వీళ్ళు 23% ఆఫ్ ద వాటాను సెల్ చేశారు. దీనికి గాను 105 crore రేజ్ చేశారు వీళ్ళు. ఈ మనీని వీళ్ళు కంపెనీ డెవలప్మెంట్ కానీ అలాగే వాళ్ళకి ఏదైనా డెట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ క్రెడిట్ కంపెనీ శ్రీరామ్ క్రెడిట్ కంపెనీలో కూడా వీళ్ళకి వాటా ఉంది సౌత్ ఆఫ్రికన్ బేస్డ్ కంపెనీకి. దీని ద్వారా వీళ్ళు ఏంటంటే టోటల్ కంపెనీలో వాటా వచ్చేసి 48.16 crore ఉంది. వీళ్ళు కంపెనీలో ప్రమోటర్స్ గానే మాత్రమే కాదు, ఓటింగ్ రైట్స్ కూడా వచ్చాయి వీళ్ళకి ఈ డీల్ ద్వారా. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళకున్న ఏదైతే డెట్స్ అన్ని క్లియర్ చేసుకొని కంపెనీ మార్కెట్లో ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల ఈ రోజు షేర్ అనేది 11% పెరిగింది షేర్ ఈ రోజు. బోండాడ్ ఇంజనీరింగ్ కంపెనీకి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి 204 crore వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ని వీళ్ళు 18 months లో ఫినిష్ చేస్తారని, దానివల్ల ఈ రోజు షేర్ అనేది 9% పెరిగింది. బోండాడ్ ఇంజనీరింగ్ కంపెనీ అంటే పవర్ జనరేట్ చేసే కంపెనీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు తెలంగాణలో ఏం చేస్తారంటే
100 మెగావాట్స్ ఆఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ని డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ ఆర్డర్ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నుంచి వచ్చింది వీళ్ళకి ఆర్డర్. ఈ ఆర్డర్ శంకర్పల్లి దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ సబ్ స్టేషన్ లో వీళ్ళు డెవలప్ చేస్తారు దగ్గరలో. వీళ్ళు దేని బేసిస్ మీద డెవలప్ చేస్తారంటే టారిఫ్ బేస్డ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ బిల్డింగ్ కింద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ బేస్డ్ డెవలప్ చేస్తారు వీళ్ళు. బిల్డ్ వన్ ఆపరేషన్ మోడల్లో ఇది తెలంగాణ గవర్నమెంట్ ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే బోండాడ ఇంజనీరింగ్ కంపెనీ కూడా లాస్ట్ వీకే బోండాడ ఇంజనీరింగ్ కంపెనీకి 9,000 crore వర్త్ ఆర్డర్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. అనంతపూర్ అలాగే సత్యసాయి డిస్ట్రిక్ట్ లో సోలార్ ప్యానెల్ రూఫ్ టాప్ లో సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసే ప్రాజెక్టు ఈ కంపెనీకి కంటిన్యూగా ఆర్డర్ రావడం వల్ల కంపెనీ గ్రో అవ్వడానికి బాగా ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. రీసెంట్ గా అప్డేట్ చేసిన వాటిల్లో మాజ్గాన్ డాక్ షిప్ బిల్డింగ్ అలాగే గార్డెన్ షిప్ బిల్డింగ్ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుంచి 44,000 crore వర్త్ ఆర్డర్ రావచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ రెండు కంపెనీకి 12 MCMVలు ప్రొక్యూర్ చేస్తున్నారు నేవీ కోసం, ఇండియన్ నేవీ కోసం. MCMVS అంటే మైన్ స్వీపర్స్ అలాగే మైన్ కౌంటర్ మెజర్ విజల్స్ అని చెప్పొచ్చు. ఈ MCMVలు ఏంటంటే గ్యాప్ ఏదైతే ఉందో ఇండియా మ్యారిటైమ్ డిఫెన్స్ లో డిటెక్ట్ చేయడం కానీ, ట్రాక్ చేయడం కానీ, డిస్ట్రాయ్ చేయడం కానీ అండర్ వాటర్ మైన్స్ ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే సీ నావిగేషన్ కూడా డెవలప్ అవుతుంది. మ్యారిటైమ్ థ్రెట్స్ ని ఏదైతే ఉందో దాని నుంచి ఇండియా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అండ్ సీ మైన్స్ లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని సేఫ్ గా బోట్ రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ MCMVలు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల షేర్స్ అనేది కూడా ఈ రోజు 4% అనేది పెరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి బాబురావ్ సర్నాయక్ గారు చెప్తున్నది ఏంటంటే ఒలెక్ట్రా వాళ్ళు ఇప్పటి వరకు 2000 నుంచి 2500 బస్సెస్ డెలివరీ చేయాలి, కానీ వాళ్ళు ఓన్లీ 250 బస్సెస్ మాత్రమే డెలివరీ చేశారు. దానివల్ల మేము ఒలెక్ట్రాకి ఒక అఫీషియల్ నోటీస్ ఇష్యూ చేయాలనుకుంటా ఉన్నాము ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి గాను. మేము ఈ ఒలెక్ట్రాకి ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే కంపెనీకి చూడాలి అని చెప్తున్నారు. అదర్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము కాంట్రాక్ట్ ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఒలెక్ట్రా కంపెనీలో 10,000 వర్త్ క్రోర్ ఆర్డర్ని వీళ్ళు లాస్ అయినట్లే. ఈ కంపెనీకి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఈ కంపెనీ షేర్ అనేది 14% డౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్కి ఒక అప్డేట్ వచ్చింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో కంపెనీ. ఈ కంపెనీలో ప్రమోట్ అయినటువంటి రాకేష్ గంగ్వాల్ వారు వాళ్ళ వాటాని సెల్ చేస్తున్నారు. 5.8% ఆఫ్ ద వాటా ఉంది వీళ్ళకి ఈ కంపెనీలో. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 11,928 crore గా ఫిక్స్ చేశారు. దీన్ని బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేస్తున్నారు వీళ్ళు. 2.26 crore షేర్స్ సెల్ చేస్తున్నారు. ఒక్కొక్క షేర్ ప్రైస్ వచ్చేసి 5,175 దగ్గర ఫిక్స్ చేశారు వీళ్ళు. ఈ కంపెనీకి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీలో వీళ్ళు లాస్ట్ 3 years నుంచి కూడా వాళ్ళ వాటాని సెల్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల వీళ్ళకి ఏంటంటే 40,000 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ వచ్చింది. ఈ రోజు షేర్ వాల్యూ 2% అనేది డౌన్ అయింది. ఈ బ్లాక్ డీల్ వల్ల ఇది ఒక కంపెనీకి నెగిటివ్ న్యూస్ అని చెప్పారు. హలో ఎవ్రీవన్, మార్కెట్లో ఉన్న న్యూస్ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.